ర్యాంకుల కోసం చదువులు, ఉద్యోగం కోసం జీవితాలు, బండెడు పుస్తకాల మూత బరువు, వేలు లక్షల్లో ఫీజులు. దేశంలో విద్యా వ్యవస్థ గాడి తప్పిందనడానికి ఎన్నో ఉదాహరణలు. బ్రెయిన్ బుక్స్ మోసే లారీలా మారిందా? విజ్ఞానం అంటే వేలకు వేలు ఫీజులు కట్టి టాప్ ర్యాంకులతో డిగ్రీలు తీసుకుంటేనే సొసైటీలో గౌరవం అన్న ఫీలింగ్ అందరిది. ఇంతేనా మన చదువులు? ఆర్ట్స్, సైన్స్, మ్యాథ్స్, శాటిలైట్స్ లాంటి రంగాల్లో రాణించాలంటే ఏం చేయాలి? మన ఎడ్యుకేషన్ సిస్టంతో పిల్లల్లో క్రియేటివిటీ చచ్చిపోతోందా? విభిన్న రంగాల గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఇంతకీ మన విద్యా వ్యవస్థకు ఎందుకీ అవస్థ? ప్రపంచ దేశాలతో పోలిస్తే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది? దీనిపై V6 స్పాట్లైట్. నర్సరీ, ఎల్కేజీలో A ఫర్ యాపిల్, B ఫర్ బాల్, C ఫర్ క్యాట్. పెద్దయ్యాక అశోకుడు చెట్లు నాటించెను అని బట్టి పట్టే చదువులు. స్కూలింగ్ అయిపోయాక ఇంజనీరింగ్, డాక్టర్ లేదంటే IAS, IPS లాంటివి మాత్రమే టార్గెట్స్. దేశంలో చదువు వ్యాపారంగా మారింది. స్టూడెంట్స్తో పాటు తల్లిదండ్రులు అలాగే మారిపోయారు. ఇంతకీ దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా తయారైంది? నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలకే వేలకు వేలు పోసి సీట్లు సంపాదించుకోవాల్సినంత కాంపిటీషన్. పిల్లల్ని చేర్చుకోవాలంటే తల్లిదండ్రులకు చదువు వచ్చుండాలన్న రూల్. సబ్జెక్టుకు 2 నోట్బుక్లు, డ్రాయింగ్, పెయింటింగ్, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్ అంటూ బండెడు పుస్తకాలు. చదువుకోవాలంటే చిన్నతనం నుంచే బాలకార్మికుడి అవతారం ఎత్తాల్సిన రోజులొచ్చేశాయి. పెన్నులు, పెన్సిళ్లు, పుస్తకాలకు వేలకు వేలు తగలేయాల్సిన రోజులు. ప్రైమరీ స్కూల్ ఏజ్ దాటొచ్చేశాక 7th, 8th క్లాసుల నుంచే IIT, IIIT, బిట్స్ పిలానీ లాంటి కోర్సుల కోసం ట్రైనింగ్. వెనకబడ్డ విద్యార్థులపై స్పెషల్ ఫోకస్ అని, ఇంటిగ్రేటెడ్ బ్యాచ్లని సొసైటీని ఇరిటేట్ చేస్తున్నాయి విద్యాసంస్థలు. ప్రభుత్వాలు వారికి వత్తాసు పలుకుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే విద్యా వ్యవస్థ మాఫియాలా మారింది. దోపిడీ రాజ్యం నడుస్తోంది. గురువులు సమాజానికి మంచి విద్యార్థులను అందిస్తారన్న కాన్సెప్ట్ పోయి విద్యను అమ్ముకుంటున్నారన్న అపప్రద మూటగట్టుకుంటున్నారు. లక్ష్యాన్ని సాధించటమే చదవడంలో పరమార్థం. పరిపూర్ణమైన పౌరుడిగా, వ్యక్తిగా ఎదగడానికి చదువు ప్రధాన మార్గం. చదువు వికాసాన్ని తెచ్చిపెట్టే పవిత్రమైన యజ్ఞం. నిరంతర పరిశ్రమతో జ్ఞానాన్ని సంపాదించి మెంటల్ ఎబిలిటీతో పరిపూర్ణమైన వ్యక్తిగా, పౌరుడిగా ఎదగడం చదువు దీర్ఘకాలిక లక్ష్యం. మానవుని విజ్ఞాన జ్యోతిగా తీర్చిదిద్దేదే విద్య. కానీ అలాంటి చదువులు ఇప్పుడెక్కడున్నాయి? చదువంటే ఉద్యోగాల్ని తెచ్చిపెట్టే కామధేను అన్న ముద్ర పడిపోయింది. ఫలానా కోర్సు చదివితే ఫలానా ఉద్యోగం వస్తుందన్న గుడ్డి నమ్మకంతో సాగిపోతున్నాయి చదువులు. అందుకే ఇంజనీరింగ్ చేసిన లక్షలాది మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. BEd చేస్తే టీచర్ జాబ్ గ్యారంటీ అన్న కాన్సెప్ట్తో చదివిన వాళ్లు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అసలు ఇంతే గుడ్డిగా చదివుంటే అబ్దుల్ కలాం ఏరోస్పేస్ ఇంజనీర్ అయ్యేవారా? హోమీ జే బాబా అణుభౌతిక శాస్త్రంలో పరిశోధనలు చేసేవారా? అంబేద్కర్ లాంటి వాళ్లు రాజ్యాంగాన్ని రాసేవాళ్లా? అప్పట్లో వీళ్లంతా బండెడు బుక్స్ మోసారా? వేలకు వేలు ఫీజులు కట్టే చదివారా? గ్లోబలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్తో ప్రపంచంలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. మన దేశం దానికి మినహాయింపేమీ కాదు. అన్ని రంగాల్లాగే విద్యారంగమూ కార్పొరేట్ హంగులద్దుకుంది. అందుకే భావి భారత పౌరులకు ఈ దురవస్థ ఏర్పడుతోంది. నిజానికి విద్యార్థులంటే ఫీజులు కట్టే ఎనీ టైం మనీని పిండుకునే కామధేనువులుగా మారిపోయారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం సర్వం త్యాగం చేసే త్యాగమూర్తులుగా కనిపిస్తున్నారు. ఇదేనా మన విద్యా వ్యవస్థ? ప్రపంచానికి జ్ఞానాన్ని ప్రసాదించిన భారతీయులకు ఇదేం దుస్థితి? విద్యాలయమే దేవాలయం. గురువు దైవంతో సమానం. ఒక్కో విద్యార్థి 1000 పరమాణువులతో సమానం అంటారు. చెప్పుకోవడానికి ఇవన్నీ బాగానే ఉన్నా ప్రాక్టికల్గా జరుగుతోంది వేరు. చదువులు ఇన్స్టెంట్గా మారిపోయాయి. స్టడీస్కు ఎర్నింగ్సే పరమావధిగా మారిపోయింది. మన చదువులు ఏం నేర్పిస్తున్నాయి? లోపం ఎక్కడుంది? విద్య, నీరు, ఆరోగ్యం, విద్యుత్ ప్రాథమిక అవసరాలు ఇవన్నీ సేవా రంగాలు. ఇవన్నీ ఇప్పుడు వ్యాపార వస్తువులుగా మారిపోయాయి. గ్లోబలైజేషన్తో శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అందరికీ కాకుండా సామ్రాజ్యవాద కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకు ఉపయోగపడుతోంది. నిజానికి విద్య ఆత్మ జ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని కలిగించాలి. దాంతోపాటు బతుకు తెరువుకు దారి చూపించాలి. అప్పుడే చదువుకున్న చదువుకు సార్థకత. కానీ విద్యార్థులకు దైనందిన జీవితంలో ప్రత్యక్ష సంబంధం లేకపోవటం నేటి విద్యా విధానంలోని ప్రముఖ లోపం. చదివిన విద్యతో ఏ విద్యార్థికి ఉపాధి దొరకట్లేదు. దొరికిన ఉద్యోగంలో తాను చదివిన చదువు ఉపయోగించటం లేదు. పరిసరాలకు, సమాజానికి భిన్నంగా ఉంటున్నాయి చదువులు. జాతి నిర్మాణ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనేటట్లు విద్య ఉపయోగపడాలి. చదువు బుద్ధి వికాసానికి, ఆత్మ సంస్కారానికి ముఖ్యమైంది. కానీ విద్యార్థి లోకానికి ఇప్పుడు ఆన్లైన్ కొత్త లోకంగా మారింది. సొసైటీలో ఏం జరుగుతుందన్నది పట్టించుకోకుండా వర్చువల్ సొసైటీలో విహరిస్తున్నారు.
విద్యార్థుల ఇంట్రెస్ట్ కి తోడు తల్లిదండ్రుల బలవంతపు అభిప్రాయాలు కూడా భావి పౌరుల్ని పక్కదారి పట్టించడానికి కారణమవుతోంది. పుట్టగానే ఇంజనీర్, డాక్టర్, ఐఏఎస్ఓ, ఐపీఎస్ఓ కావాలని బలవంత పెడుతున్నారు. అసలు పిల్లల అభిరుచి ఏంటో తెలుసుకోకుండా తమకు నచ్చిందే చదవాలని బలవంత పెట్టడం మరో దారుణ పరిణామం. విద్యార్థులు తల్లిదండ్రుల వెర్షన్ ఇలా ఉంటే స్కూల్స్, కాలేజెస్ లో పరిస్థితులు మరోలా ఉన్నాయి. విద్యార్థికి ఏ సబ్జెక్టులో ఇంట్రెస్ట్ ఉంది అన్నది గుర్తించకుండా అన్ని సబ్జెక్టులను పులిహోరలా కల్పిస్తున్నారు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఇంగ్లీష్ తప్పనిసరి. లాంగ్వేజెస్ అయినా తెలుగు, హిందీ లేదా సాంస్క్రిట్ పాస్ మార్కుల కోసం. మ్యాథ్స్ చదివితే ఇంజనీర్, సైన్స్ లో రాణిస్తే డాక్టర్ లేదా సైంటిస్ట్. సోషల్ స్టడీస్ అయితే టీచర్ లేకపోతే లెక్చరర్. ఇలా ఉన్నాయి అందరి ఆలోచనలు. గురువుల స్థానంలో ఉన్నవాళ్లు కూడా ఇలాంటి అభిప్రాయాల్ని నూరిపోస్తున్నారు. దాంతో తప్పదన్నట్లు వీటినే ఫాలో అవుతున్నారు చాలా మంది. నిజానికి చదువుల పరమావధి ఇదేనా? ఆర్ట్స్, పెయింటింగ్, యాక్టింగ్ లాంటివి ప్రొఫెషన్స్ కాదా? గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కు విలువ లేదా? స్కూలింగ్ విజ్ఞానం, వినోదంతో పాటు మానసిక వికాసాన్ని అందించాలి కదా. ఇప్పుడు అలాంటి వాతావరణం ఏది? మిలీనియన్ సెంచరీలో దేనికి గ్యారంటీ ఉండట్లేదు. పైగా చదువులకు అసలు గ్యారంటీ ఉండట్లేదు. ఈ ఏడాది నేర్చుకున్నది వచ్చే ఏడాది కల్లా అవుట్డేటెడ్ గా మారిపోతోంది. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ కాకపోతే పోటీ ప్రపంచంలో నిలదొక్కునే పరిస్థితి లేదు. అంతలా ఒత్తిడి పెంచుతున్నాయి స్టడీస్. దాంతో బేసిక్స్ మర్చిపోయి మిగతా వాటిపై ఫోకస్ పెడుతున్నారు విద్యార్థులు. 5వ తరగతి విద్యార్థులకు లెక్కలు రాకపోవటం, 10వ తరగతి పాస్ అయిన వాళ్లు ఏబీసీడీలు మర్చిపోవటం, పీహెచ్డీతో పరిశోధనలు చేసినా కామన్ సెన్స్ లేని విద్యార్థులు మన చుట్టూ చాలా మందే. నిజానికి మనది వ్యవసాయ దేశం. కానీ అగ్రికల్చర్ ని ఓ సబ్జెక్ట్ గా గుర్తించని దౌర్భాగ్యం మన దేశాలది. దానికి సంబంధించి పాఠ్యాంశాల్లో లేకపోవటం దీనికి నిదర్శనం. వ్యవసాయ రంగంలో విస్తృత పరిశోధనలు చేసిన స్వామినాథన్ లాంటి హరిత విప్లవ పితామహుల గురించి ఎంతమంది విద్యార్థులకు తెలుసు? యూరప్ లాంటి దేశాల్లో దేశ అవసరాలకు తగ్గట్లు టెక్నికల్ కోర్సులుంటాయి. వాటితో పాటే ఉపాధి అవకాశాలు ఉంటాయి. కానీ మన దేశంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. అవసరం లేని రంగాన్ని ఎంకరేజ్ చేయటం, వాటి నుంచి ఫలితాలు ఆశించటం. అందుకే మన విద్యా వ్యవస్థ 2 రకాలుగా దెబ్బతిందన్న అభిప్రాయాలున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు నిరాదరణకు గురవుతున్నాయి. జనం కూడా చదవంటే ప్రైవేట్ చదువులే అన్న ధోరణిలోకి వెళ్లిపోయారు. అందుకే దేశంలో కార్పొరేట్ ఎడ్యుకేషన్ రాజ్యం నడుస్తోంది. అసలు దేశంలో కార్పొరేట్ల అడుగులకు మడుగులు ఒత్తుతోంది ఎవరు? విదేశాల్లో ప్రాథమిక, ఉన్నత విద్యా విధానం ఎలా ఉంది? మన విద్యా విధానం మారక తప్పదా? ప్రపంచ చరిత్ర వేగంగా మారిపోతోంది. మిలీనియం సెంచరీలో కంప్యూటర్, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ రెవల్యూషన్తో మరో అడుగు ముందుకేసింది ఈ ప్రపంచం. దానికి తగ్గట్టే చదువులు మారిపోతున్నాయి. సైన్స్, మ్యాథ్స్ లాంటివి ఇప్పటికీ పాత సిద్ధాంతాలపైనే ఆధారపడి పరిశోధనలు సాగిస్తుంటే, సోషల్ స్టడీస్ మాత్రం అంతరిక్ష పరిశోధనలపై కుస్తీ పడుతోంది. కానీ దీనికి తగినట్టుగా మన దేశంలో పాఠ్య పుస్తకాల తయారీ జరగట్లేదు. ఇప్పటికీ పాత పద్ధతుల్లోనే విద్యాబోధన సాగుతోంది. ప్రపంచంలో ప్రతి మూల వేగంగా మార్పులు చోటు చేసుకుంటోంది. దాంతో ఐక్యూకు పదును పెట్టుకోవాల్సిన అవసరం అంతకంతకు పెరుగుతోంది. కానీ వాటికి తగ్గట్టు నాణ్యమైన నిపుణుల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దేశంలో నిరుద్యోగంతో పాటే కొన్ని రంగాల్లో నిపుణుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. దానికి కారణం మన విద్యా విధానంలో లోపాలే కారణం. ఉద్యోగాలు చాలానే ఉన్నా వాటి గురించి జనానికి తెలిసిందే కొన్నే. శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని ప్రచారం చేస్తున్నా పట్టించుకోని చాలా రంగాలు ఉన్నాయి మన దేశంలో. దీనికి ఒకే ఒక రీజన్ ఇంజనీరింగ్, అది కాకపోతే మెడిసిన్. కేజీ నుంచి పీజీల దాకా చదువుకున్న వాళ్ళు గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. మిగిలిన వాళ్ళు ఇంజనీరింగ్, మెడిసిన్ వైపు చూస్తున్నారు. నిజానికి తల్లిదండ్రులు, స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలు ప్రోత్సహిస్తే చుట్టూ ఎన్నో రంగాలున్నాయి. ఎవరి అభిరుచికి తగ్గట్టు వాళ్ళు ఇష్టమైన రంగాల్లో ప్రవేశించే వీలుంది. వీటన్నిటికీ ఒకే కారణం మన విద్యా విధానంలో లోపాలే అంటున్నారు నిపుణులు. ప్రాథమిక స్థాయి నుంచే పాఠ్య పుస్తకాలను మార్చాల్సి ఉందని, డిజిటల్ ఎడ్యుకేషన్ కు ప్లాన్స్ రెడీ చేసుకోవాలని సూచిస్తున్నారు కొందరు నిపుణులు. ప్రపంచ దేశాల్లో అమెరికా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆదర్శం. అక్కడ నిర్బంధ ప్రాథమిక విద్యను క్వాలిటీతో, అదే ఎలాంటి ఫీజులు లేకుండా అందిస్తోంది అగ్రరాజ్యం. ఉన్నత విద్యను అంతే క్వాలిటీతో అందిస్తుంది. కాకపోతే ఫీజుల భారం తప్పదు. అయితే స్కాలర్షిప్స్ ఇచ్చి ప్రోత్సహిస్తోంది అమెరికా. 6 ఏళ్లు పూర్తయితే తప్ప స్కూళ్లలో ఎంట్రీకి నో ఛాన్స్. 3 నుంచి 6 ఏళ్లలోపు పిల్లల్ని ప్లే క్లాసులో లేదా కిండర్ గార్డెన్ క్లాసులో చేర్పిస్తారు. అంటే ఆటపాటల్లోనే చదువులుంటాయి తప్ప చదువుల్లో ఆటపాటలుండవు. పిల్లలకు ఇష్టమైతే చదువుకుంటారు, లేకపోతే ఆడుకుంటారు. ఇక పిల్లలకు 5వ గ్రేడ్ పూర్తయ్యేసరికి 10 ఏళ్లు నిండి ఉంటాయి. హై స్కూల్ చదువు అంటే 12వ గ్రేడ్ పూర్తయ్యే టైంకి 17 నుంచి 18 ఏళ్ల వయసులో ఉంటారు.
అంటే 12 ఏళ్ల పాటు 12 గ్రేడ్స్ తప్పనిసరిగా పూర్తి చేస్తేనే డిగ్రీలో ఎంట్రీ. 5 ఏళ్లు ప్రైమరీ స్కూల్లో, 3 ఏళ్లు మిడిల్ స్కూల్లో, 4 ఏళ్లు హై స్కూల్లోనూ చదివితేనే డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం. ఆ తర్వాత ఉన్నత విద్య మాత్రం ఎవరి ఫీజులు వాళ్ళు కట్టుకుని చదువుకోవాలి. దానికి ప్రభుత్వం లోన్లు ఇప్పిస్తుంది. ఉపాధి దొరికాక నెలకింతని కట్టుకోవాల్సి ఉంటుంది. అంత పకడ్బందీగా ఉంటుంది అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇక స్కాండినేవియన్ కంట్రీస్ అయిన నార్వే, డెన్మార్క్, ఐస్లాండ్ తో పాటు మరికొన్ని యూరోప్ దేశాల్లోనూ పకడ్బందీ విద్యా విధానమే ఉంది. దేశ పౌరులకు నాణ్యమైన విద్యను అందించడం ఆయా దేశాలు బాధ్యతగా భావిస్తున్నాయి. అంతేకాదు ఉపాధి అవకాశాలు కల్పించడంలోనూ అంతే బాధ్యతతో వ్యవహరిస్తున్నాయి. కానీ మన దేశంలో మాత్రం మాటలు రాకపోయినా సరే నర్సరీలో చేర్పించమని తొందర పెడతారు. 14 ఏళ్లకే 10వ తరగతి, 20 ఏళ్లకే డిగ్రీ, 25 ఏళ్లలోపు ఏదో ఒక జాబ్. కొట్టకపోతే ఎందుకు పనికిరాని వాడిగా ట్రీట్ చేసే విధానం. అందుకే స్టూడెంట్స్ చాలా మంది కుమిలిపోతుంటారు. చదివిన చదువులకు ఉద్యోగాలు రాక, ప్లేస్మెంట్స్ దొరక్క ఎవరి చావు వాళ్ళు చస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. దాంతో పేరెంట్స్ వేలు లక్షలు పోసైనా నాణ్యమైన విద్యను అందించాలన్న తాపత్రయంతో కార్పొరేట్ గేట్లు కొడుతున్నారు. అక్కడేమో వాళ్ళు చెప్పిందే చదువు, వాళ్ళు నేర్పిందే విజ్ఞానం అన్నట్టు తయారైంది పరిస్థితి. మొత్తానికి బట్టి చదువులు, సర్టిఫికేట్ కోర్సులు అన్నట్టు తయారైంది పరిస్థితి. ఈ పద్ధతి మారాలని సూచిస్తున్నారు నిపుణులు. భారత్ అద్భుతమైన మానవ వనరులున్న దేశమే కావచ్చు, కానీ నాణ్యమైన నిపుణుల్ని తయారు చేయాలంటే మాత్రం స్వేచ్ఛగా చదువుకునే వాతావరణం కల్పించాలని, విద్యార్థుల అభిరుచికి తగ్గట్టు చదువులు చెప్పించాలని సూచిస్తున్నారు. పిల్లల్లో క్రియేటివిటీని తట్టిలేపేందుకు చిన్నప్పటి నుంచే ప్రపంచాన్ని ప్రయోగశాలగా మార్చి చదువులు చెప్పాలంటున్నారు. గ్రేడ్లు, ర్యాంకుల విధానాన్ని మార్చేసి సైన్స్ ఫేర్లు, ఎడ్యుకేషన్ ఫేర్లు నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. ఒకప్పుడు ఆర్యభట్ట సున్నాతో ప్రపంచానికి లెక్కలు నేర్పించాడు. మరికొంతమంది దార్శనికులు విజ్ఞానాన్ని పంచారు. అలాంటి దేశంలో పిల్లల్లో క్రియేటివిటీ చచ్చిపోయి డ్రైగా తయారవుతున్నారు. ఐక్యూకు పదును పెట్టకుండా చాకరీ చదువులు చదువుతున్నారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయకపోతే దేశం మరింత దిగజారే ప్రమాదం తప్పదంటున్నారు నిపుణులు. అందుకే ఇప్పుడు దేశం బ్యాక్ టు బేసిక్స్ అంటోంది. ఓనమాల నుంచి మొదలు పెట్టాల్సి వస్తోంది. మరి ప్రభుత్వాలు ఏం చేస్తాయో చూడాలి. ఇది బేసిక్ స్పాట్లైట్.